నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ 5 ఏళ్ల పాలనపైన కూటమి ప్రభుత్వం 19 నెలల పాలనపైన అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? జగన్మోహన్ రెడ్డికి మంత్రి సవిత సవాల్. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగంతో ఎక్కడైనా ఎవరినైనా ఏమైనా చేయొచ్చు అన్న కండకావడంతో వ్యవహరిస్తున్నారు. విమర్శలు గుప్పించిన మాజీ సీఎం జగన్. జిల్లాలో ఆక్వా చెరువుల అప్సడా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెలాఖరు నాటికి 100% పూర్తి కావాలి. అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. రేవంత్ తో కిషన్ రెడ్డికి చీకటి ఒప్పందం ఉందన్న కేటీఆర్. సింగరేణిని ప్రైవేటీకరించేందుకే బీజేపీ, కాంగ్రెస్లు కుట్ర పన్నాయని వ్యాఖ్యలు. వైఎస్ జగన్ 5 ఏళ్ల పాలనపైన, కూటమి ప్రభుత్వం 19 నెలల పాలనపైన అసెంబ్లీలో చర్చకు సిద్ధంగా ఉన్నామని మంత్రి సవిత సవాల్ విసిరారు. జగన్, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తే పులివెందులపైన, అభివృద్ధిపైన, సంక్షేమంపైన, వారు చేస్తున్న అన్ని ఆరోపణలపైన చర్చకు రెడీ అని తెలియజేశారు. నిబంధనల ప్రకారం జగన్ కు మైక్ ఇస్తామని, ఆయన ఏ అంశంపైన మాట్లాడొచ్చని తెలియజేశారు. రప్పారప్ప అంటూ అధికారులను, పోలీసులను, ప్రజలను వైసీపీ నాయకులు బెదిరిస్తున్నారని, రాష్ట్రంలో ఏ ఒక్కరూ వారిని పట్టించుకోవడం లేదని మంత్రి సవిత ఎద్దేవా చేశారు. అందరికీ నమస్కారం. మరి ఏదైతే ప్రజలు సంపూర్ణ నమ్మకంతో మానశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతానే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, భావితరాల భవిష్యత్ బాగుంటుందని ఏ నమ్మకంతో అయితే ప్రజలు ఓటేసి సంపూర్ణ మెజార్టీతో గెలిపించారు, అదే నమ్మకాన్ని నిలబెట్టుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని కూడా తెలియజేస్తూ, మరి ఒక పక్క సూపర్ 6 పథకాలు అమలు పరుస్తూ ప్రజలకు ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారు 200 ఉన్న పెన్షన్ని, మరి 200తో మొదలైన పెన్షను 200 ఉన్న పెన్షన్ని 1000 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. కూటమి ప్రభుత్వం మరి 3000 ఉన్న పెన్షన్ని 4000 జనవరి ఏదైతే 1వ తారీఖు ఆదివారమో ఏదైనా హాలిడేస్ ఉంటే ముందు రోజే 4000 పెన్షన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మరి కూటమి ప్రభుత్వం అనే విషయం కూడా తెలియజేస్తూ, అదేవిధంగా మరి ప్రజలకు దగ్గరగా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అని స్వయాన ముఖ్యమంత్రి గారే వెళ్ళి ప్రతి నెల 1వ తారీఖు పెన్షన్ ఇస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం తెలియజేస్తూ, మరి ఒక పక్క ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో అభివృద్ధిలో పరుగులు పెడుతుందంటే ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు పెంచిన పెట్టుబడుల్లో కూడా 25.3% పెట్టుబడులు కూడా మన రాష్ట్రానికే వచ్చాయన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ, మరి నిజంగానే ఈరోజు రాష్ట్రం ఉన్న పరిస్థితి ఏంటో తెలుసు. గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర పరిస్థితి ఏమైందో మనం చూస్తాం. అతి తక్కువ కాలంలోనే 19 నెలల్లోనే రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెడుతున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని కూడా తెలియజేస్తూ, ఒక పక్క ఇరిగేషన్ ప్రాజెక్టులు మరి మరి కృష్ణా జలాలను రాయలసీమలో పరుగులు పెట్టిస్తున్న మరి ఈ కూటమి ప్రభుత్వం అనే విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తుంది. ఒక వైసీపీ వాళ్ళు తప్ప ఇది ఎవరు అన్నారు సార్. ఎందుకంటే వైసీపీ కళ్ళు అభివృద్ధిని వ్యతిరేకిస్తుంది. మరి అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగు రాష్ట్రాలకి స్వాతంత్రం ఇచ్చిన వ్యక్తి. ప్రజల సొమ్ముతో కట్టిన ప్రజావేదిక కూల్చటం జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు. ప్రజల సొమ్ముతో ప్యాలెస్లు కట్టుకోవడం జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు. ప్రజల సొమ్ముతో ఆయనకు రంగులు పిచ్చి ఎక్కువ. ఫోటోలు వేయించుకోవడం, సర్వే రాళ్ళపైన కూడా ఆయన ఫోటోలు వేయించుకోవడం, పాసుబుక్కుల పైన ఆయన ఫోటోలు వేయించుకోవడం, పిల్లల స్కూలు బ్యాగుల పైన కూడా ఆయన ఫోటోలు వేయించుకొని ప్రజల సొమ్ము దుర్వినియోగం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆయనకి ఆ ఆలోచన ఉంటుంది, కూటమి ప్రభుత్వానికి ఆ ఆలోచన లేదు. ప్రజల సొమ్ముని ప్రజలకే వాడుతామే తప్ప మరి దుర్వినియోగం చేయది ఈ కూటమి ప్రభుత్వం మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి ప్రజలందరికీ తెలుసు, ప్రపంచమంతా ఈరోజు, భారతదేశం అంతా, ప్రపంచమంతా ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్ వైపే చూస్తున్నారు. అతి తక్కువ కాలంలోనే ఒక పక్క సూపర్ 6 పథకాలతో పాటు ఒక పక్క పరిశ్రమలు వస్తున్నాయి, ఆ పక్క ఎయిర్పోర్ట్లు పూర్తి చేస్తున్నాం, కొత్త ఎయిర్పోర్ట్లకు నిర్మాణం చేస్తున్నాం, పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలు నిర్మాణం మొదలవుతూ ఉంది, మరి పరిశ్రమలు వస్తున్నాయి, ఒక పక్క ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి అవుతున్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇదంతా కనిపించలేదు, వైసీపీ పార్టీకి కనిపించలేదు. ఎంతున్నా కూటమి ప్రభుత్వం అతి తక్కువ కాలంలో ఏ విధంగా అభివృద్ధి చేస్తూ ఉంది, మేం చేయలేకపోయాం,
అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. ఎక్కడి నుంచి, లోటస్ పాండ్ నుంచి వస్తూ అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి ఓదార్పులు చేసి బీసీల మధ్య మరి కుల చిచ్చులు పెట్టి అప్పుడప్పుడు పోతూ ఉంటారు. ప్రజలందరూ క్లారిటీగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దాచుకున్నారో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇంకా బయటపడతాయి. ఇంకా గజ దొంగలు కూడా దగ్గరలో బయటపడతారు. చట్టం తన పని చేసుకుంటూ పోతుందన్న విషయం తెలియజేస్తున్నారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. గతంలో ఒకసారి ఇలా నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించారు. కొంతకాలం తర్వాత తిరిగి ఏలూరు నియోజకవర్గంతో ఆ తరహా సమావేశాలు ప్రారంభించారు. ఇక నుంచి ప్రతి వారం ఒక్కో నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమవుతానని ఈ సందర్భంగా జగన్ ప్రకటించారు. రాష్ట్రంలో పరిపాలన చాలా అన్యాయంగా జరుగుతుందని, రెడ్ బుక్ రాజ్యాంగంతో ఎక్కడైనా ఎవరినైనా ఏమైనా చెయ్యొచ్చు అన్న కండ కావడంతో వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. పోలీస్ వ్యవస్థను కూడా దారుణంగా దుర్వినియోగం చేస్తున్నారని, అందుకే ప్రభుత్వంపై చాలా వ్యతిరేకత వచ్చిందని అన్నారు. ప్రభుత్వ కష్టాలను ఎప్పుడూ ప్రజలకు చూపించి ఎప్పుడూ కూడా పథకాలను ఎగరగొట్టాలి అని చెప్పి ఏ రోజు మన ప్రభుత్వం ఎప్పుడూ ఆలోచన చేయలే. మన కష్టాలు ఎన్నున్నా కూడా ముఖంలో చిక్కటి చిరునవ్వే మెయింటైన్ చేశాం. ప్రజలకు మాత్రం చెప్పిన ప్రతి మంచి కూడా చేసి చూపించిన ప్రభుత్వం మనది. కానీ ఎప్పుడైతే మనం ఓడిపోయినామో, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి పాలన ప్రజలు మళ్ళీ తిరిగి చూశారో అప్పుడు తేడా కనిపిస్తూ ఉంది. జగన్ వల్ల మంచి జరిగింది, జగన్ ఎలా చేయగలిగినాడు, చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోతా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు అంత అబద్ధాలోడు, మోసం చేసేవాడు ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు అని కూడా చెప్తా ఉన్నాడు. మరోవైపున ఈయన చెప్పిన సూపర్ 6లు, సూపర్ 7లు అన్నీ మోసాల కింద తేలిపోయాయి. ఇంకొక అడుగు చూస్తే వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా నీరు గారిపోయినాయి, నిర్వీర్యమైపోయినాయి. ఆశ్చర్యం కలిగించే విధంగా స్కూళ్ళు అయితే కలకలలాడుతూ ఉన్నాయి. మన ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా స్కూల్ రూపురేఖలు మారాయి. దశాబ్దాలుగా ఎవడు కూడా పట్టించుకునే పరిస్థితి నుంచి స్కూళ్ళ రూపురేఖలు మారి ప్రైవేట్ వాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూళ్ళతో పోటీ పడే పరిస్థితి ఎప్పుడు వచ్చింది అని అంటే అది కేవలం మన 5 సంవత్సరాల పరిపాలనలో మాత్రమే జరిగింది. ప్రజలకు ఏ కష్టం వచ్చినా, అక్క చెల్లెమ్మలకు ఏ కష్టం వచ్చినా, రైతన్నలకు ఏ కష్టం వచ్చినా, పిల్లలకు ఏ కష్టం వచ్చినా కూడా వాళ్ళందరి తరపున జెండా పట్టుకుని పోరాటం చేస్తూ ఉన్న పార్టీ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. మిమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహిస్తూ జేపీకి కూడా మీ అందరి సహాయ సహకారాలు కావాలి. అందుకనే జేపీని కూడా తీసుకొని వచ్చి బాధ్యతలు అప్పచెప్పినాం. జేపీకి కూడా మనలోని ప్రతి కార్యకర్త కూడా జేపీని కూడా మన సొంత కుటుంబ సభ్యునిగా భావిస్తూ మనం అందరం కూడా తోడ్పాటు ఇస్తేనే తాను కూడా గట్టిగా నిలదొక్కుంటుంది. చూస్తా కన్ను మూసుకుని కన్ను తెరిచేసరికి దాదాపుగా 2 సంవత్సరాలు కన్ను మూసుకుంటూ అయిపోయింది. మొత్తానికి 5 బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అందులో 2 అయిపోయినాయి. 3వది ఇప్పుడు ఫిబ్రవరి చివరిలోనో మార్చిలోనో 3వ బడ్జెట్ ప్రవేశపెడతారు. దాని తర్వాత ఇంకా మిగిలిండేది 2. ఇక్కడ నుంచి ఒక 3 సంవత్సరాలు, ఆ 3 సంవత్సరాల్లో 1.5 సంవత్సరం పోతే దాని తర్వాత నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిపోతుంది. తర్వాత మరో 1.5 సంవత్సరం నేను కూడా ప్రజలతోనే రోడ్ల మీదే ప్రజల్లోనే మమేకమవుతూ ఆ ప్రయాణం కొనసాగుతుంది. ఇది మరీ ముఖ్యంగా ఎందుకు చెప్పాల్సి వస్తూ ఉంది అంటే ఈరోజు పరిపాలన చాలా అంటే చాలా అన్యాయంగా జరుగుతూ ఉంది. రెడ్ బుక్ రాజ్యాంగంతో ఎక్కడా కూడా ఎవరినైనా కూడా ఏమంటే అది నేను చేసేయచ్చు అని ఖండకావరంతో ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉన్నారు. పాలనంతా కూడా అబద్ధాలు, మోసాలు. ఆ అబద్ధాలు ఆడుతున్నావయ్యా, మోసం ఎందుకు చేస్తున్నావయ్యా అని చెప్పి గట్టిగా నిలదీస్తే రివర్స్ ఉల్టా కేసులు పెడతా ఉన్నారు, పోలీసులను పంపిస్తూ ఉన్నారు. పోలీసు వ్యవస్థ
ఎప్పుడూ చూడని విధంగా దుర్వినియోగం అయిపోయిన పరిస్థితులు మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఈరోజు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపున పాలన ఎలా సాగుతూ ఉందని ఒకసారి చూస్తే పాలనలో ప్రతి ఇంట్లో కూడా ఈరోజు చర్చనీయాంశంగానే ఉంది. ప్రతి ఇంట్లో కూడా ఈరోజు చర్చ జరుగుతూ ఉంది. జగన్ ఉన్నప్పుడే బాగుండేది, కనీసం ఆయన ప్రతి నెల ఏదో బటన్ నొక్కుతా ఉన్నాడు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలోని నందిగం మండలంలో ఆయన విస్తృతంగా పర్యటించి సుమారు 1.70 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ గ్రామాల సమగ్ర అభివృద్ది కోసం ఉపాధి హామీ పథకం నిధులను సమర్థవంతంగా వినియోగిస్తున్నామని తెలియజేశారు. గత 5 ఏళ్ల పాలనలో అభివృద్ది కుంటుపడిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే మార్పు కనిపిస్తుందని పేర్కొన్నారు. గ్రామానికి మౌలిక సదుపాయాలు ఇవ్వాలని ఒక కంకణం కట్టుకొని పనిచేస్తున్నాం. అది శరవేగంతో పూర్తవుతాయి. స్వతంత్రం వచ్చింది 75 సంవత్సరాలు అయిపోయింది. ఏ ఊరు వెళ్ళినా సరే మొదట నాకు అడిగింది ఆడవాళ్ళు తాగడానికి నీళ్ళు. చాలా మందికి నీళ్లు లేవు, పొలాల్లోకి వెళ్ళి నీళ్ళు తెస్తున్నారు. లేకపోతే మీరు అడిగిన బోర్ ఇస్తే బోర్ కొడుతున్నారు, వేసవి వచ్చేసరికి బోర్ ఎండిపోతుంది, నీళ్ళు ఉండడం లేదు. ఇది ఎన్ని రోజులు ఈ బాధ? ఈసారి ఎట్టి పరిస్థితుల్లో నేను ఎలక్షన్ లో కూడా హామీ ఇచ్చాను. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో టెక్కల్ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం తీసుకుంటానని ఇచ్చిన మాట ప్రకారం కార్యక్రమాలని ప్రారంభించారు. మొదటి ఫేజ్లో 100 కోట్లు శాంక్షన్ చేశారు. టెండర్లు కూడా అయ్యాయి. ఆర్డీఓ గారికి కూడా ఆదేశాలు ఇచ్చారు. ప్రతి ఊరు స్వామిపేట 60 ఏళ్ళు ఆయన ఈ ఊరు వదలలేదు. ఈ ఊరు కూడా ఒక ట్యాంకు నుంచి నీరు నుంచి ప్రతి ఇంటికి కుళాయి ఇస్తాం. ఈ నీరు కూడా మీ ఊర్లోనే కుళాయి బోర వేస్తే నీరు వేసవి వచ్చేసరికి వెళ్ళిపోతుంది. అందుకే ఇక్కడ ఆ ప్రాబ్లం లేదు. హిరమండలం రిజర్వాయర్ నుంచి నీళ్లు తీసుకొచ్చి ఆ నీరు ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి ఇచ్చే కార్యక్రమం తీసుకుంటాం. మొదటి ఫేజ్ లో 100 కోట్లు ఇచ్చారు. పనులు ప్రారంభమవుతాయి, 6-7 మాసాల్లో పూర్తవుతాయి. రెండో ఫేజ్ లో 600 కోట్లు, ఎందుకంటే హిరమండలం నుంచి నీరు తేవాలి కాబట్టి అది కూడా మంజూరైంది. రేపు 2-3 సంవత్సరాల్లో రేపు నేను ఎన్నికలకు మీకు ఓటు అడగడానికి వస్తే ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరు ఇచ్చిన తర్వాతే ఓట్లు అడుగుతానని చెప్పాను. అన్ని గ్రామాలకి 420 గ్రామాలు ఉన్నాయి. అన్ని గ్రామాలకి చిన్న ఊరైనా 5 ఇళ్ళున్నా 10 ఇళ్ళున్నా ఒక ట్యాంకు, ఆ ఊరికి నీరు, ప్రతి ఇంటికి కుళాయి ఇచ్చే కార్యక్రమం తీసుకొని అది కూడా పూర్తి చేస్తాం. అన్ని చేయగలుగుతున్నాం. నేను చేయలేదంటూ ఏం లేదు, అన్ని చేయగలుగుతున్నాను. ఇంకా ఉంది సమస్య ఏదంటే చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు. చాలా మంది చదువుకుంటున్నారు. తెల్లవారు ఆఫీసులో పోతుంటే 100 మంది వస్తే 60-70 మంది ఉద్యోగాలు అడుగుతున్నారు. ఈ సమస్య కూడా పరిష్కరించాలని నేను రామ్మోహన్ నాయుడు కలిసి తీవ్రంగా కృషి చేస్తున్నాం. చాలా మంది మన ప్రాంతానికి పెట్టుబడులు పెట్టడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు. మూలపేట పోర్టు కూడా శరవేగంతో పనులు జరుగుతున్నాయి. రేపు ఏప్రిల్కి మొదటి షిప్ ఇక్కడికి తీసుకొస్తాం. ఇప్పటికే చాలా పెద్ద కంపెనీలు ఆర్డీఓ గారికి వచ్చి మాకు 200 ఎకరాల భూమి కావాలి, మీరు ఎంత పెట్టుబడి పెడతామని అడుగుతున్నారు. అది కానీ వస్తే చాలా మందికి ఆరోగ్యం బాగోలేకపోతే మీరు హాస్పిటల్కి వెళ్ళాలన్నా, ఒక అంబులెన్స్ రావాలన్నా చాలా ఇబ్బంది. అదే బ్రహ్మాండమైన రోడ్డు ఉంటే ఎవరైనా వస్తారు. ఏ సమయంలో మీరు వెళ్ళి మీ అవసరాలు తీర్చుకోవచ్చు. అందుకే ఈ 5 సంవత్సరాల్లో టెక్కల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి భూగర్భంతో ఎదిగిన మట్టి రోడ్డు ఉండకూడదు, సిమెంట్ రోడ్డు ఉండాలనేది ఒక కంకణం కట్టుకున్నాం. గ్రామంలోకి మెయిన్ రోడ్డుకి తార్ రోడ్డు కానీ సిమెంట్ రోడ్డు కానీ వేయాలి. మెయిన్ రోడ్డు నుంచి మండలానికి డబుల్ రోడ్డు వేయాలి. 5 సంవత్సరాల్లో రాజకీయాలకు అతీతంగా ఈ రోడ్లు వేశారని, లేకపోతే గౌరవించలేదని, వీళ్ళు వెళ్తే పలకరించలేదని పెట్టుకోకుండా మొత్తం నియోజకవర్గం అంతా చేయాలని ఒక కంకణం కట్టుకొని పనిచేస్తున్నాను. దానికి ముందడుగు వేసాం.
చాలా వరకు పనులు చేస్తున్నాం. ఈ మధ్యన మనకు పంచాయతీరాజ్ R&D రోడ్లన్నీ శాంక్షన్ అవుతున్నాయి. మొన్ననే పవన్ కళ్యాణ్ గారు ఒక 2,000 కోట్లు బ్యాంక్ అప్పు తీసుకున్నారు. ఏవైతే రూరల్ రోడ్లు ఉన్నాయో ఆ రోడ్లన్నీ మళ్ళీ తార్ రోడ్లు వేయాలి. పేరుకు 2,000 కోట్లే కానీ 175 నియోజకవర్గాలకు ఇవ్వాలంటే ఒక్కొక్క నియోజకవర్గానికి 5 కోట్లు 6 కోట్లు తప్ప ఎక్కువ నిధులు రావు. మనం నాకు తెలిసి నీ ఒక్కరికే 40 కోట్లు ఇచ్చాను, మిగతా వాళ్ళందరికీ 7-8 కోట్లు ఇచ్చారు. నువ్వు నిరంతరం ప్రజల గురించి పనిచేస్తావు. సరే ఒక కన్స్ట్రక్టివ్ సలహాలు సూచనలు ఇస్తావు. నీకు పబ్లిక్ తో బాగా సంబంధాలు ఉండాలనేది మనకు ఒక 40 కోట్ల రూపాయలు ఇస్తే మళ్ళీ ఎక్కడైతే రోడ్లు పోయాయో అన్నీ కూడా చేసే కార్యక్రమం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.